పదవి కోసం శివరాజకీయాలు చేసిన వాళ్ళని చూసినాం కానీ ప్రేమ కోసం శివరాజకీయాలు చేసే వారిని మొదటిసారి చూస్తున్నారా. అయినా నాకెందుకో నీలో వర్కౌట్ అయ్యేలా అనిపించడం లేదురా. ఏ కౌగిలించుకున్నంత మాత్రాన ముద్దు పెట్టినంత మాత్రాన ప్రేమ పుడుతుందా? గ్యారంటీగా పుడుతుంది. టచ్కుండే పవర్ చాలా పవర్ఫుల్ తెలుసా? పవర్ ఫుల్లే గానీ జేబే నిల్లిగా ఉంది. ఓ 2000 కావాలి. 2000 దేనికి? పక్క స్ట్రీట్ లో బార్కి వెళ్ళి బియర్ కొడదామని. కావాలంటూ 10 ఇస్తాను, వెళ్ళి కోక్ తాగు. ఎవరు వచ్చారు చూడు. పైసలు ఇవ్వడు కానీ పన్ను మాత్రం చేయించుకుంటాడు. స్వప్న స్వప్న నేను ఇక్కడ చూసినంటే మొత్తం తేడా వస్తుందిరా. కొద్దిసేపు ఎక్కడ దాకు పొందుకేస్తావా? నిజంగా కనిపిస్తావా? మరి మరి ఎక్కడైనా దాకోరా. అలాగే ఉండు, కదలొద్దు, అలాగే ఉండు. ఓహో ఇలా సెట్ చేసావా బాబు? టెస్టింగ్ గారా? మీరే నా రూమ్ కి ఏ రాకూడదా? రాకూడదని కాదు, అయినా నా రూమ్ అడ్రస్ మీకెలా తెలిసింది? జిమ్ లో అడిగి మీ అడ్రస్ తెలుసుకున్నాను. అవునా, కూర్చోండి. అక్కడ కాదు, స్టూల్ తీసుకొస్తాను, ఉండండి. లేదు ఉండండి, అక్కడ కాదు, ఇదిగోండి ఈ స్టూల్ మీద కూర్చోండి. వాటర్ తీసుకుంటారా? అదే వాటర్ తీసుకుంటారా? నో థ్యాంక్స్. అవును, మీరు నా రూమ్ కి ఎందుకు వచ్చారు? అదే ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. మీతో ఒక విషయం. ఉడుగ్గా ఉందా? ఉండండి, ఫ్యాన్ పడతాను. చెప్పండి. నిన్న స్టేషన్లో మీరు అలా చేసినప్పటి నుంచి. ఓ అదా, దానికి అప్పుడే సారీ చెప్పాను కదండి. సారీ చెప్పారు ఓకే, కానీ నిన్న మీరు అలా చేసినప్పటి నుంచి నాకేదోలా ఉంది. రాత్రి అంతా నిద్ర పట్టలేదు. అయ్యో, పోనీ స్లీపింగ్ టాబ్లెట్ వేసుకోపోయారా? నాకు కావాల్సింది స్లీపింగ్ టాబ్లెట్స్ కాదు. మరి అది మరేమో అది నువ్వు చచ్చిపోలేదా? నేను చచ్చిపోయాను. ఆత్మని. ఆత్మ? అమ్మయ్య, ఏంటండి ఆత్మ అంటున్నారు? ఎవరితో? ఎవరితోనా? మీకు ఇక్కడ తను కనిపించట్లేదా? తనంటే ఎవరు? అదేనండి, నా కోసం ఆత్మహత్య చేసుకున్నాడు కిషోర్ ఆత్మ. ఇదిగో కిషోర్ ఆత్మ. ఏది? నాకెక్కడ కనపడలేదండి. ఇక్కడేనండి, అదిగో వెళ్ళిపోతుంది. ఊరుకోండి, నాకు ఎవరు కనపడలేదు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసింది. ఫ్రిడ్జా? ఆపిల్ తీసుకుంది. ఆపిల్ తీసుకుందా? అయ్యో, ఎక్కడండి? అదిగో ఆపిల్ తింటోందండి. ఊరుకోండి, ఆత్మ ఆపిల్ తింటావేంటి? అయ్యో, నేను చెప్పేది నిజమండి. మీరు అనవసరంగా భయపడుతున్నారండి. అయినా పగల ఆత్మ ఏంటి? ఏమైందండి? ఎందుకు భయపడుతున్నారు? ఎవరు లేరండి ఇక్కడ. కోకుదామని 10 రూపాయలు ఇస్తావా? ఇప్పుడు చూడు. అరే చూడండి, మీ పర్స్ నుంచి డబ్బులు కూడా తీసుకుంటుంది. డబ్బులే కదా. డబ్బులు తీసుకున్నాడా? భలేవారే, ఆత్మకి డబ్బులతో పని ఉంటుంది చెప్పండి. ఒకవేళ ఉన్నా 2000కి మించి తీసుకుంటే నాకు కనపడుతుంది, కనిపించిన మరుక్షణం మళ్ళీ చేస్తుంది. ఏమండి, ఎందుకు భయపడుతున్నారు? ఆత్మ లేదు, పరమాత్మ లేదు. కళ్ళు మూసుకుని 10 సార్లు శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అనుకోండి, ఎటువంటి ఆత్మనే పారిపోతుంది. కమాన్, కళ్ళు మూసుకోండి. నిజంగానే పోతుందా? నిజంగా పారిపోతుందండి. ఒకసారి అనుకోండి. ఏమండి, పోయింది. ఇట్స్ గాన్. నిజంగానే ఆత్మ వెళ్ళిపోయిందా? 2000 బొక్క నాకు. చెప్పాను కదండి వెళ్ళిపోతుందని. చెప్పండి, ఏదో చెప్పాలని చెప్పారు. ఇప్పుడు కాదు, సాయంత్రం బీచ్ లో కలుద్దాం, అక్కడ చెప్తాను. బాయ్ బాయ్. హాయ్ స్వప్న. హాయ్. ఏదో మాట్లాడాలన్నావు. అది ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ స్వప్న, నేను నిన్ను మోసం చేశాను. నన్ను మోసం చేయడం ఏంటి? కిషోర్ నీకు లవ్ లెటర్ ఇవ్వడానికి రావటం, నీ గురించి ఆత్మహత్య చేసుకోవటం, సిఐ సాయి కుమార్ నేను అరెస్ట్ చేయటం, ఇదంతా నేను ఆడించిన నాటకం. నిన్ను చూడగానే ఇష్టపడ్డాను. ఎలాగైనా నీ ప్రేమను పొందాలనుకున్నాను. ప్రేమంటే నిజం, ప్రేమంటే నమ్మకం అంటారు. ఆ రెండు నా దగ్గర లేనప్పుడు నేను నిన్ను ప్రేమించడం కరెక్ట్ కాదు. నీ ప్రేమ పొందటానికి నేను ఎంచుకున్న మార్గం తప్పు కావచ్చు, కానీ నీ మీద నేను పెంచుకున్న ప్రేమ నిజం. నువ్వు ఎస్సన్నా నువ్వన్నా జీవితాంతం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. ఆగు కళ్యాణ్, నేను ఐ లవ్ యూ చెప్పాక ఇవన్నీ నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అయినా చెప్పావంటే ఐ లైక్ యూ ఈవెన్ మోర్ నౌ. నిజమైన ప్రేమ ఎప్పుడు నిజంతోనే స్టార్ట్ అవ్వాలి,
మన ప్రేమ అలాగే స్టార్ట్ అవుతున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. ఐ లవ్ యూ కళ్యాణ్. వేరే ఇల్లు తీసుకుని అసలు అజయ్ని అక్కడ పెట్టావు, బానే ఉంది. మరి నా క్యారెక్టర్కి ఏ అమ్మాయిని సెట్ చేసావు? నీ క్యారెక్టర్కి నేను ఎవరిని సెట్ చేయలేదు. కమిషనర్ గారే ఓ లేడీ ఎస్ఐని సెట్ చేశారు. బానే ఉందనుకో, కానీ ఏమైంది? డాడీ చేసిన నేరాలన్నీ రుజువైతే పెద్ద శిక్షే పడుతుందా? పెద్దదో చిన్నదో నాకు తెలియదు, కానీ తప్పు చేసినందుకు శిక్ష మాత్రం పడుతుంది. అయినా అంకుల్ చేత ఇవన్నీ చేస్తున్నాను అందగాడు కాబట్టి వాడికి ఇంకా పెద్ద శిక్ష పడుతుంది. నువ్వేం టెన్షన్ పడకు. నన్ను టెన్షన్ పడద్దని నువ్వు టెన్షన్ పడుతున్నావేంటి? వీడి ఇక్కడికి ఎందుకు వచ్చాడు? దాస్ అంకులా? ఆయన నాన్నకి జేపీ అంకుల్ కి కామన్ ఫ్రెండ్. చచ్చాను. ఆయన నీకెలా తెలుసు? ఆ కట్ల కారణం నేనే. కొంచెం ఎక్స్ట్రాలు చేశాడని ఫుల్ కుమ్మేశాను. ఇప్పుడు ఆయన నన్ను ఇక్కడ చూసాడంటే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. మరి ఇప్పుడు ఎలా? ఓకే. అరే దాసు, ఏందో ఈ కట్లు, ఏమైందా నీకు? అదా బాత్రూమ్ లో కాలు జారి పట్టాలే. అట్లనా? ఫోన్ అయినా చేసి చెప్పొద్దా? రా కూకో. హాయ్ అంకుల్. ఒక్కదాని వచ్చి నువ్వు అజయ్ ఏడమ్మా? ఏదో ఫోన్ వస్తే అర్జెంట్ గా బయటకు వెళ్ళాడు. అట్లనా? అతి హలో, కేపీ గారు ఉన్నారా? ఉన్నారు. మీరెవరు? గొట్టం సుబ్బారావుని. అదిగేరా ఫోను. ఆక ఎవర్రా? ఎవడో గొట్టం సుబ్బారావు అంట. గొట్టమా? గుట్టం ఎవరురా? హలో అంకుల్, నేను అజయ్ని మాట్లాడుతున్నాను. బాబు నువ్వా? చెప్పయ్యా. సారీ అంకుల్, మీ ఇంట్లో ఉంటూ మీకు చెప్పకుండా బయటకు వచ్చాను. ఫ్రెండ్కి బాగాలేదని హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తే అర్జెంట్గా బయలుదేరి వచ్చాను. కాసేపట్లో వచ్చేస్తాను. మీ పర్మిషన్ తీసుకోకుండా బయటకు వచ్చినందుకు ఏమనుకోకండి. అరే ఏం మాట్లాడుతున్నావయ్యా? ఇది నీ ఇల్లు, నీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, ఇష్టం వచ్చినప్పుడు పోవచ్చు. ఇందులో అనుకుంటే ఉందయ్యా? టేక్ యువర్ ఓన్ టైం. సరే అంకుల్. అది సరే గాని దాసు, అల్లుడు ఫోన్ చేస్తే గొట్టంగాడు ఫోన్ చేసినా చెప్తావేందా? అవును, గొట్టం సుబ్బారావు అని చెప్పిండు. తన పేరు అజయ్ అయితే గొట్టం సుబ్బారావు అని ఎందుకు చెప్తాడు? గట్లెందుకు చెప్తాడా? చెప్పాడు అనుకో, నేనే పొరపాటు పడ్డానేమో. అంతే ఉంటది. అచ్చా, ఏం తీసుకుంటావు? కాఫీ, టీ? కాఫీలు టీలు ఎందుకు డాడీ? అంకుల్ కి హెల్త్ బాలేదు కదా, కామేశ్వరికి చెప్పి జ్యూస్ పంపిస్తాను. కామేశ్వరి, కేపీ, ఆ మాదాపూర్ లాంటి సెటిల్ అయింది కదా, రిజిస్ట్రేషన్ చేపిస్తాను. ఆ పేపర్లు తీసుకొని రా. హాయ్, ఏంటి డల్గా ఉన్నావు? ఇంటి దగ్గర నుంచి కాల్ వచ్చింది. కాల్ వచ్చిందా? ఎవరిది? మీ బామ్మదా బాబుదా? జోకులొద్దు. హాస్టల్ ఖాళీ చేసి హైదరాబాద్ వచ్చేయమంటున్నారు. అదేంటి? అయినా మన ప్రేమ పుట్టి పట్టుమని 10 రోజులు కూడా కాలేదు. అయినా మొన్న నువ్వేమన్నావు? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ అన్నావా? నేనన్లా, అది నా రింగ్ టోన్. సర్లే, ఏం చేస్తావు? మన ప్రేమకు వైజాగ్ లో వాస్తు బాలేదనుకుంటా. హైదరాబాద్ లోనే ప్రేమించుకుందాం. అంటే నువ్వు కూడా హైదరాబాద్? మరి నువ్వు వెళ్ళగానే వేరే అమ్మాయిని చూసుకుంటారనుకున్నావా? నాదేం కార్పొరేట్ కంపెనీ కాదు, ఊరికో బ్రాంచ్ పెట్టుకోవడానికి. ఒకటే హార్ట్, ఒకటే ఆఫీసు. మరి అక్కడ ఏం జాబ్ చేస్తావు? ఖాళీగా ఉండే వాళ్ళు చేసేదే. ఏంటిది? రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేటా? అది పడిపోయింది కదా. నువ్వేం కంగారు పడుకో, నేను వచ్చి లేపుతానుగా. పద. అర్జెంటుగా మాట్లాడాలని రమ్మని చెప్పి ఏం మాట్లాడవేంటి? అది అది నీకెలా చెప్పాలో తెలియడం లేదు. ఆ పల్లెలోడికి చెప్పు, వాడిని అడిగి తెలుసుకుంటాను. నీకంతా వెళ్ళకూడమే. నాకు మ్యారేజ్ ఫిక్స్ చేశారు. రొటీన్ ట్విస్ట్. ఈ ట్విస్ట్ లని ప్రేమ కదే లేదా? రొటీన్ గా నేను మీ ఇంటికి వచ్చి ఆ పెళ్లి జడగొట్టి నేను నిన్ను చేసుకోవాలి, అంతేగా? అదంత ఈజీ కాదు. మా డాడీ గురించి నీకు తెలీదు. ఇంతకీ నీకు మ్యారేజ్ ఫిక్స్ చేసింది ఎవరితో? జేపీ అని ఉన్నాళ్లే, వాడి కొడుకుతో. ఏంటి, జేపీ కొడుకుతోనా? ఇంతకీ ఆ జేపీ కొడుకు నువ్వు చూసావా? నేనే కాదు, మా డాడీ కూడా చూడలేదు. మీ డాడీ కూడా చూడలేదా? అవును, అందుకే రేపు నన్ను చూసుకోవడానికి మా ఇంటికి రమ్మని చెప్పారు. అలాగా? మా ఇంట్లోనే 2-3 రోజులుండి నన్ను అర్థం చేసుకుంటాడంట. నువ్వేం టెన్షన్ పడకు, నీ మెడలో తాళి కట్టేది, మీ ఇంటికి అల్లుడేది నేనే. ఎలా? రండి అల్లుడు గారు, వెల్కమ్. ఆయన ఏం చేస్తుండు? ఆటో తోలుతున్నాడు. ఆటో తోలుడు అదేందా? ఏడ్చినట్టుంది. డ్రైవర్ అడిగితే వాళ్ళ బాబు గురించి చెప్పకుండా నా బాబు గురించి చెప్తాడా? జేపీ కొడుకు నేను. డ్రైవరా, మజాక్ చేస్తావా? రా బాబు రా. స్వప్న, స్వప్న. ఏంటి డాడీ? జేపీ అంకుల్ కొడుకమ్మా అజయ్. నేను చెప్పినా కదా, నా బిడ్డ స్వప్న. మీరు కాకరకాయలో ఉంటే మీ కూతురేంటి కాశ్మీర్ ఆపిల్లా ఉంది? చిన్నప్పటి నుంచి హాస్టల్ చదివింది కదా, మాకు దూరంగా పెరిగింది, అందుకే ఆ కలర్ వచ్చింది. హాయ్. హాయ్. అంకుల్, నేను బయలుదేరతాను. ఇప్పుడు వచ్చి అప్పుడే పోడైందా? నన్ను చూసి తలదించుకుని సిగ్గుపడాల్సింది మీ అమ్మాయి. తల తిప్పి హాయ్ చెప్తేనే అర్థమైంది మీ అమ్మాయికి నేను నచ్చలేదని. అందుకే వెళ్తాను. అదేం కాదు, నువ్వు కొత్త కదా. నాకు మాత్రం తనేమన్నా పాత? నేను వెళ్తాను. అది కాదు, ఒక్క నిమిషం. అది కాదమ్మా, అతను నేను కాదని పోయిండు అనుకో, నా చావు నేను చావను. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీ పెళ్లి మాత్రం అతనితోనే. హాయ్ చెప్పమ్మా. ఏంటి అంకుల్ బతిమాలుతున్నారా? అంత అవసరం లేదు, నేను బయలుదేరతాను. అరే జర ఉండరాదే. కాదు బాబు, పీజీ చదువుతుంటే నడిమిట్లో పిలిపించి బంద్ చేయించిన కదా, అప్సెట్ అయింది. పెళ్ళైన తర్వాత పీజీ ఏం కర్మ, ఏ కేజీ అయినా చదువుకోమారండి. భలే జోకులేస్తాయా. స్వప్న,
అజయ్కి మన ఇల్లంతా చూపించు అట్లా బయటికి పోయేస్తా ఏం బేటా నా కోసం నా ప్రేమ కోసం నువ్వు తెగించి ఇక్కడికి వచ్చినందుకు నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? నీకు నిజం చెప్పాలి స్వప్న, నేను ఇక్కడికి వచ్చింది ఒక్క నీ ప్రేమ కోసమే కాదు. మరి హైదరాబాద్లో ఇద్దరు డాన్ల ఇల్లీగల్ బిజినెస్ యాక్టివిటీస్ గురించి ఇన్ఫర్మేషన్ సంపాదించడానికి కమిషనర్ గారిని కలిసాక తెలిసింది ఆ ఇద్దరు డాన్లో ఒకరు మీ ఫాదర్ అని. తెలిసిన తర్వాత ఏదో రకంగా మీ ఇంట్లోకి వస్తే నా పని ఈజీ అయిపోతుంది అనిపించింది. అందుకే. అంటే నువ్వు ఇక్కడికి వచ్చింది పని మీద కానీ నా మీద ప్రేమతో కాదు. మా నాన్న నొప్పించి నన్ను పెళ్లి చేసుకోవడానికి కాదు, అంతేగా? నువ్వు అలా అనుకుంటే నేనేమీ చేయలేను, కానీ ఈ విషయం నీకు ముందే చెప్పినందుకు ఐఎమ్ రియలీ సారీ. నీ సారీ లేవు అవసరం లేదు. అదిగా స్వప్న, హే ఈ అమ్మాయిలు ఉన్నారే వాళ్ళకు ముందు పుట్టి తర్వాత వెళ్ళిపడతారు.